జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి సీతక్కకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువాడి కృష్ణారావు, కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ కేటీఆర్ వహించాలి. వెంటనే మహిళా మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చాము. ఉచిత బస్సే కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తే కానివ్వండి, ప్రతి దాన్ని రైతుల రుణమాట కానివ్వండి, ఇవన్నీ మేము సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాము. మహిళలను అవమానించని చెప్పేసి పబ్లిక్లో తప్పుడు మెసేజ్ పంపే ఆలోచన చేస్తున్నారు. ఇట్లాంటి దుర్మార్గపు నియంత్రణ ఆలోచనలు మానుకోవాలి. ఇంకా మేము అధికారంలో ఉన్నామనే క్రమంలోనే ఉన్నారు వాళ్ళు. కేటీఆర్ గారు ఈ ఆలోచన విరమించుకొని ప్రభుత్వంతో కలిసి మమేకమై పనిచేస్తే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ